హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ కదండి, అంటే మ్యాంగోస్ ఎక్కువగా వస్తాయి. సో అందరూ నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా. సో మేము కూడా పచ్చి మాగాయ పట్టుకున్నామండి. మా అత్తయ్య గారు చేశారు ప్రాసెస్ అంతా. ఒకసారి మీరు చూసేయండి ప్రాసెస్ ఏంటి అనేది. అలాంటి మ్యాంగోస్ ఒక 10 to 15 వరకు తీసుకున్నాము. వాష్ చేసి క్లాత్ పెట్టి తుడిచేసి పక్కన పెట్టి కొంతసేపటికి పీల్ ఆఫ్ చేసి ఇలా మొత్తం తురుము చేసుకున్నామండి. మావకాయకి ఇలాగే చేసుకుంటాం కదండి. మొత్తం మ్యాంగోస్ అటుని ఇలా చేసేసుకుని 1 అవర్ పాటు ఎండలో పెట్టేసాము. ఆ 1 అవర్ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఆ పౌడర్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆవాలు మెంతు పౌడర్ని కూడా వేసుకుని మొత్తం కలుపుకోండి ముక్కలకి పట్టేంత వరకు. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం మేము. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు 2 సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తం సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవడం అయిపోయిందండి. మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం 10 to 15 మినిట్స్ వరకు మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కొన్ని తొక్కవలసినవి కొన్ని చిదుముకున్నవి వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపుకి వేపుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మాగాయకి కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పచ్చడిని అంతా ఇందులో వేసేయాలి. తాలింపులో వేసేసి మొత్తం అవన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. తాలింపు ఇందులో పడితే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది స్టోరేజ్కి చాలా బాగుంటుందండి. 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్లాస్ బాక్స్ తీసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.